మొన్న మంచిర్యాలలో జరిగినటువంటి గొడవ పైన అటు గోమాస శ్రీనివాస్కు, వెంకటేష్ నేతకు, మాజీ ఎంపీకి ఇద్దరికి కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దీని మీద వివరణ ఇచ్చేందుకు ఈరోజు పార్టీ కార్యాలయానికి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన, పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసినటువంటి గోమాస శ్రీనివాస్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, షోకాజ్ నోటీస్కి రిప్లై ఇచ్చినట్టున్నారు. ఏం చెప్పారు, ఏమి ఇచ్చారు? మొన్న జరిగినటువంటి మంచిర్యాల జిల్లాలో ఏదైతే జరిగిందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలని పార్టీ మాకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. షోకాజ్ నోటీస్కు సంబంధించిన దానికి మేము ఎక్స్ప్లెనేషన్ ఈరోజు 3 రోజులు అప్పచెప్పాలనే అటువంటి అందులో మాట రాయడంతో నేను ఈరోజు రిప్లై మాత్రం రాసేయడం జరిగింది. ప్రెసిడెంట్ ముంగల గొడవ జరగడానికి మీ మీదనే కొంత, ఎందుకంటే కొంత భాషకు సంబంధించిన కొంత చర్చ జరిగింది, మీదే కొంత ఆవేశానికి కూడా గురైనట్టు కొంత చాలామంది అంటున్నారు. అందులో తప్పేవరదన్న అసలు? యాక్చువల్గా భయ్య అక్కడ జరిగింది ఏంటంటే, మధుకర్ చనిపోయిన తర్వాత మధుకర్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు గారితో పాటు జిల్లా అధ్యక్షులు గారు ఉన్నారు, నేను ఉన్నా, వెంకటేష్ నేత గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే పరామర్శిస్తున్నటువంటి సందర్భంలో వెంకటేష్ నేత అనేటువంటి మాజీ ఎంపీ గారు రాష్ట్ర అధ్యక్షుల వారి ముందు కూర్చోవడం జరిగింది. కుటుంబ సభ్యులందరూ ఓ పక్కకున్నారు. మధుకర్ గారి తండ్రి ఏదైతే దూరం ఉన్నాడో, దూరం ఉన్నటువంటి వ్యక్తిని వారి తండ్రి ఏడి అని చాలామంది అడుగుతున్నటువంటి సందర్భంలో నేనే వెంకటేష్ గారిని, ఈ మధుకర్ గారి తండ్రి ఇక్కడ ఉన్నాడు, అతన్ని లోపలికి ముందు తీసుకో అనే అటువంటి మాట చెప్పడం జరిగింది. ఆ చెప్పే అటువంటి సందర్భాన్ని ఆయన అర్థం చేసుకోకుండా ఆయనని ముందుకు తీసుకోకపోక నన్నే కావాలని ఓ మాట అనడం జరిగింది. మాట అన్న తర్వాత కూడా నేను కొంత ఆలోచించిన, మళ్ళీ నా మీద ఏదో పరుష పదజాలం ఉపయోగించడం వల్ల నేను కూడా తట్టుకోలేక మాట అనడం జరిగింది. కానీ ఫస్ట్ ఆయనే ఆ యొక్క డిస్ప్యూట్ తీసుకురావడానికి, ఆ ఉద్రిక్తని సృష్టించడానికి ఆయనే మాట్లాడి. మీ ఇద్దరికి పడొస్తలేదా? ఎందుకంటే మీరు మొన్న పోటీ చేశారు, గతంలో ఆయన ఎంపీగా ఉండి సిట్టింగ్ ఎంపీగా పార్టీలో జాయిన్ అయ్యాడు, కొంత ఇద్దరి మధ్యలో విభేదాలు ఉన్నాయనేది కొంత చర్చ ఉంది. అదే ఈ గొడవ కారణం అని అనుకోవచ్చా? భయ్య, నాది ఎప్పుడైతే యూనివర్సిటీ లైఫ్ నుండి నేను పూర్తి స్థాయిలో ఈ దేశం యొక్క అణగారిన సామాజిక వర్గాల కోసం, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీల కోసం, అనగదొక్కబడుతున్నటువంటి ప్రజల కోసం యూనివర్సిటీ వరకు నా జీవితం అంతా 30 సంవత్సరాల నుండి నేను పనిచేస్తున్నా. నేను ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి సమాజ స్థాపన జరగాలని, సమానత్వం కోసం 2 క్లాసుల సిస్టమ్ పేరు మీద, బ్యాండెడ్ లేబర్ పేరు మీద, పార్టీలకు అతీతంగా నేను పార్టీలలో పనిచేయకముందే నాకు విద్యార్థి దశ నుండి నేను ఈ సమానత్వం కోసం పోరాడుతూ వస్తున్నటువంటి వ్యక్తి. అయితే నేను ఎప్పుడైతే ఈ భారత రాజ్యాంగం ద్వారా ప్రజలకు ఒక అధికారాన్ని కట్టిపెట్టాలనేటువంటి ఆలోచనతో, భారత రాజ్యాంగం వల్లనే మన హక్కులు కాపాడుకోగలుగుతామనేటువంటి ఒక ఆలోచనతోని భారత రాజ్యాంగం అనే దాన్ని ఒక గ్రంథంగా తీసుకుంటూ మేము ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలం అందరం కలిసి ఈ దేశంలో పనిచేస్తున్నాము. అందులో నా సంఘం వచ్చి ఆల్ ఇండియా నేతకాని మహా రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీకి నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్ని. నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నేషనల్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ను. నేను ఒక 10 రాష్ట్రాల్లో పనిచేస్తున్నా, స్పెషల్గా ఎస్టీ ఎస్సీ బీసీలకు పనిచేస్తున్నా. ఈ సందర్భాన్ని నేను పనిచేస్తూనే భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయించాలంటే ఒక అధికార పార్టీలో ఉండాలనే అటువంటి ఆలోచనతో నేను తెలంగాణలో ఉద్యమంలో పనిచేసి 2009లో నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పెద్దపల్లిగా పోటీ చేసి నేను కేవలం 46,000 ఓట్లతో ఆ రోజులలో నేను సెకండ్ పొజిషన్లో రావడం జరిగింది. నా మీద వివేక్ గెలిచిండు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం పూర్తి స్థాయిలో జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం మాకు శుభసూచన అనుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు కాంగ్రెస్ పార్టీ ఆ రోజులలో మిమ్మల్ని అందరినీ మేము మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా, తర్వాత ఎమ్మెల్యేలుగా, తర్వాత ఎంపీలుగా చేస్తామని నన్ను కానీ, బెల్లయ్యని కానీ, అద్దంకి దయాకర్ కానీ, ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి రఘునందన్ రావు గారిని, వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ తీసుకుపోవడం జరిగింది. కాంగ్రెస్ తీసుకుపోయిన కొన్ని రోజులకు చాలామంది
ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయినారు. నేను అక్కడ దాదాపు 15 సంవత్సరాలు పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కపట ప్రేమని నేను నమ్మలేకపోయినా. రాహుల్ సార్ ఇక్కడ డైరెక్ట్ ఒకటే క్వశ్చన్ ఏంటంటే, అధ్యక్షుల ముందు ఇద్దరు మీరు ఆయన ఎంపీగా చేసిండు, మీరు ఎంపీగా పలుమార్లు పోటీ చేశారు, మీకు కూడా అనుభవం ఉంది. మీ ఇద్దరికి ఒక్కరికొకరు కొంత పాతకు సంబంధించినటువంటి కొంత ఎక్కడో కొంత డిస్ట్రిబ్యూట్ అయి ఉండే ఈ గొడవ పడ్డారు, అధ్యక్షులను కూడా లెక్క చేయలేదు అనేది కూడా కొంత పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంట్లో ఒక్క మాట నిజమేనా అది? మా ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్ అనేది మాత్రం నాకైతే మొన్నటి దాకా తెలియలేదు. నేను ఎప్పుడు కూడా డిస్ప్యూట్ ఉన్నదని నేను అనుకోలేదు. నేను పెద్దపల్లి నుంచి ఎంపీ కాంటెస్ట్ చేసింది 100% ప్రజలకు తెలుసు, మీ అందరికీ తెలుసు. కానీ వెంకటేష్ నేత అనే అటువంటి ఒక మాజీ ఎంపీ గారు ఆయన రావడము ఒక గెస్టుగా వచ్చి అక్కడ మమ్మల్ని అందరినీ ఒక రకమైనటువంటి అవమానానికి గురి చేయడం వల్ల నేను ఆ మాట అనవలసింది తప్ప, నేను కావాలనో నాకు ఆయనకున్నటువంటి వ్యక్తిగత సన్నిహితం వల్ల నేను వెంకటేష్ అని పిలవడం జరిగింది తప్ప, ఆయన ఏ కోశాన కూడా ఎప్పుడు కూడా నేను ఎవరిని కూడా నేను నెగిటివ్గా దుర్భాషలాడేటోని కాదు, నేను ఎవరిని కూడా వ్యతిరేకంగా ఆలోచించి పిలిచేవాడిని కూడా కాదు. ఎందుకంటే అధ్యక్షుల వారి ముందే జరిగినప్పటికి కూడా ఆయన మాట్లాడిన మాటలను నేను భరించలేక నేను మాట అనడం జరిగింది. దానికి నేను ఏదైతే ఉందో ఈరోజు నేను నా తరపు నుంచి నేను ఎక్స్ప్లెనేషన్ రాసి ఇవ్వడం జరిగింది. పార్టీ అనేది చాలా గొప్పది, పార్టీ అనేది చాలా పెద్ద వ్యవస్థలో న్యాయవాదులు, న్యాయము ధర్మం అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్ని పరిశీలిస్తారు, వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. అయింది అనుకుంటున్నారా పార్టీ మీరు ఇచ్చినటువంటి లిఖితపూర్వకమైనటువంటి దానికి? 100% నేను ఇచ్చినటువంటి నా యొక్క క్లారిఫికేషన్ను పార్టీ ఆలోచించి సాటిస్ఫాక్షన్ అయి ఉంటుంది అటువంటి ఆలోచన మాత్రం నాకు అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు మొన్న మంచిర్యాలలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి మాజీ ఎంపీతో జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది, దానికి టైం పీరియడ్ ఇచ్చింది కాబట్టి దానికి సంబంధించి అక్కడ జరిగినటువంటి ఇష్యూను కళ్ళకు కట్టినట్టు పార్టీకి రాసి ఇచ్చాను. దానికి సంబంధించి పార్టీ కూడా సాటిస్ఫై అయ్యింది అనుకుంటాను. ఎందుకంటే పార్టీ కంటే ఎవరు గొప్ప కాదు, ఇది జాతీయ పార్టీ కాబట్టి అక్కడ జరిగిన చిన్న ఇష్యూస్ జరుగుతుంటాయి. అది అనుకొని చేసినటువంటి సంఘటన కాదు, సడన్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అయిపోయింది. తనకు వెంకటేష్ నేత మాజీ ఎంపీకి ఎటువంటి డిస్ప్యూట్స్ కానీ లేవు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లోనే అది అయిపోయింది, పార్టీ తను ఇచ్చినటువంటి దానికి సాటిస్ఫై అయ్యింది అనుకుంటున్నా అని చెప్పి కూడా అటు మొన్న పెద్దపల్లి నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసినటువంటి గోమాస శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.